హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అలాగే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వెనకాల ఉన్న సైకాలజీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం స్టాక్స్ని లోలో కొనుక్కొని హైలో సెల్ చేయడం ఎలాగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఆల్రెడీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఒక 10 స్టాక్స్ దాకా నేను మీకు ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక అది చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో ప్లే అయ్యే వీడియోని క్లిక్ చేసి దాన్ని మళ్ళీ మీరు చూడొచ్చు. సో జనరల్గా ఆర్ఎస్ఐ అనేది సింపుల్గా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఒక మొమెంటం పెరుగుతుంది అంటే ఆబ్వియస్గా ఆర్ఎస్ఐ పెరుగుతూ ఉంటుంది, మొమెంటం తగ్గిపోతుంది అని అంటే ఆర్ఎస్ఐ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ ఆర్ఎస్ఐ 80 పైన ఉంటే సెల్ చేయాలి, 20 కింద ఉంటే బై చేయాలి అనే కాన్సెప్ట్ చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంటుంది అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అని కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అనేది కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనం జనరల్గా ఎప్పుడైనా మనం ట్రేడింగ్ చేస్తున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మంచి రిటర్న్స్ రావాలి అని అనుకున్నప్పుడు బై లో అండ్ సెల్ హై, తక్కువలో ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మాలి, అప్పుడే మనకి మంచి లాభాలు వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం, ఎమోషనల్గా మనం ఏదైనా ఒక స్టాక్ పెరుగుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఆల్రెడీ రోజు 5% స్టాక్ పెరుగుతూ వెళ్ళిపోతుంది, అయ్యో నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది అని చెప్పి మనం గ్రీడీనెస్లో కొంటాం అనమాట. అదే ఒక స్టాక్ రోజు 5% పడిపోతూ ఉంది, ఇంకా ఎంత దాకా పడుతుందో అన్న డౌట్తో మనం దాన్ని అమ్మేస్తూ ఉంటాం. అది ఫియర్లో సెల్ చేస్తూ ఉంటాం. సో మనం ఈ గ్రీడ్ని ఫియర్ని బ్యాలెన్స్ చేస్తూ మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే, అలాంటప్పుడు మనకి ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉన్న సైకాలజీ తెలుసుకుంటే మనం దీన్ని ఇంకా బాగా అప్లై చేయగలుగుతాం అనమాట. సపోజ్ ఒక స్టాక్ గనక నాకు డైలీ ఒక న్యూ హై ఫామ్ అవుతుంది, ఫస్ట్ ఇలా ఒక హైయెస్ట్ ప్రైస్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతవరకు పడిపోయి మళ్ళీ ఇంకొక హై లెవెల్కి వెళ్తుంది, తర్వాత మళ్ళీ కొంచెం కింద పడుతుంది, మళ్ళీ హైకి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో, ఈ స్టాక్ ఇంకా ఎక్కడి దాకా పెరిగిపోతుందో, ఇంకా చాలా పెరుగుతుందేమో, లేదా ఆ టైంలో మనకి ఈ స్టాక్లో చాలా పాజిటివ్ న్యూస్ రన్ అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు మనం బై చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఒకవేళ మనం వద్దనుకున్నా కూడా ఎమోషనల్గా మనకి ఆ స్టాక్ బై చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ నాకు ఆర్ఎస్ఐ గనక కింద ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఐ అని అనుకోండి, పైన బ్లూ కలర్ లైన్ వచ్చేసి మనం స్టాక్ ప్రైస్ అనుకుందాం. ఒకవేళ అట్ ది సేమ్ టైం నాకు ఆర్ఎస్ఐ కూడా ఇలా పెరుగుతుంది అని అంటే, అలాంటప్పుడు స్టాక్ ప్రైజ్ అండ్ దాని యొక్క మొమెంటం ఒకే డైరెక్షన్లో ఉన్నట్టు. అయితే దాన్ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలి అని అంటే, సపోజ్ స్టాక్ ప్రైస్ యొక్క మూమెంట్ ఇలా న్యూ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది, ఒకవేళ ఆర్ఎస్ఐ యొక్క మూమెంట్ కూడా ఇలా న్యూ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది అని అనుకోండి, అలాంటప్పుడు ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్? బట్ ఈ ట్రెండ్ మరి ఎక్కడ రివర్స్ అవ్వచ్చు అని కనుక మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ ఇలా న్యూ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉందో, అలాంటప్పుడు ఆర్ఎస్ఐ యొక్క మొమెంటం ఏదైతే ఉందో ఆ మొమెంటం మనకి స్లో డౌన్ అవ్వచ్చు అనమాట. సో ఆ స్లో డౌన్ ఎలా కనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఇలా ఒక హై ఫామ్ అయినప్పుడు ఆర్ఎస్ఐ మంచిగా పైకి వెళ్ళి కిందకు వస్తుంది, కానీ సెకండ్ హై ఫామ్ అయ్యేసరికి ఆర్ఎస్ఐ అంత పైకి వెళ్ళదు, ఇంకొంచెం కింద ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా కిందకి వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ స్టాక్ ప్రైస్ని కావాలని పైకి తీసుకెళ్తూ ఉన్నారు, బట్ ఎక్కువ మొమెంటంతో తీసుకెళ్ళట్లే, ఎందుకంటే అది పడిపోతుంది అని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు. సో నేను లాస్ట్ వీడియో ప్లేస్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది కమెంట్ నేను చూశాను అనమాట. ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు కరోనా వైరస్ వల్ల పడిపోయాయి అన్న రీజన్ చెప్పారు. అయితే ఆ వైరస్ రావడానికంటే ముందే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూలై నుంచి కూడా స్టాక్ మార్కెట్కి రెసెషన్ వస్తుంది అని చెప్పి ముందు నుంచి తెలిసిందే. అయితే ఆ జూలై నుంచి కూడా ఏం జరిగిందంటే, స్టాక్ ప్రైజెస్ న్యూ హైస్ కొట్టుకుంటూ వెళ్ళాయి అనమాట. న్యూ హైస్ క్లియర్గా వెళ్తున్నాయి, కానీ మొమెంటం మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే అది మనకి ఒక క్లియర్ ఇండికేషన్. సైకలాజికల్గా మనకి ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పైకి వెళ్తూ ఆర్ఎస్ఐ కిందకు వస్తుంది అని అంటే ఫాల్ అనేది వస్తుంది, కానీ ఆ ఫాల్ రావడానికి మార్కెట్లో ఏదో ఒక భయాన్ని ఇంప్లాంట్ చేయాలి. సో అలాంటి ఇంప్లాంటేషన్ చేయగలిగిన వాళ్ళు స్టాక్ మార్కెట్ యొక్క బ్రోకర్స్ అని అనుకోవచ్చు, లేదా న్యూస్ ఛానల్ వాళ్ళు అనుకోవచ్చు. సో వాళ్ళు ఏ ఫ్యాక్టర్ని అయితే మనకి ఎక్కువ భయాన్ని క్రియేట్ చేస్తారో, అలాంటి భయం క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్గా స్టాక్ ప్రైజెస్ అనేవి పడిపోతాయి. కానీ ఆ భయం క్రియేట్ అవ్వడానికంటే ముందే ఆ స్టాక్లో ఎలాంటి యాక్షన్ అయితే జరగాలో అది అంతా కూడా ముందు జరిగిపోయి ఉంటుంది. సో అదే ఇక్కడ స్టాక్ ప్రైజెస్ మనకి
మనకి పెరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఐ ఇలా పడిపోతుంది అనంటే మనకి ఎర్లీ ఇండికేషన్ అనమాట ఇది. సో, మోస్ట్ ఆఫ్ ది ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ఆర్ఎస్ఐ అవ్వచ్చు, లేదా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి లాగింగ్ ఇండికేటర్స్. బట్ ఇక్కడ మనకు ఒక రకంగా ఫ్యూచర్‌లో జరగబోయేదాన్ని మనం ప్రెడిక్ట్ చేసుకోవడానికి కొంచెం లీడింగ్ ఇండికేటర్ ఏంటంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. కానీ ప్రతి స్టాక్‌లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ రాదు. బట్ ఎక్కడైనా మనకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనుక కనపడితే దాన్ని మనం లీడింగ్ ఇండికేటర్ కింద ఫాలో అవ్వచ్చు. అయితే మరి లీడింగ్ ఇండికేటర్ కింద ఉండి సపోజ్ ఇక్కడ నాకైతే ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. సో, ఏంటి ఆ క్వెషన్ రైజ్ అవుతుందంటే ఇలా ఇప్పుడు ఈ న్యూ హైస్ ఫార్మ్ అవుతూ వెళ్తుంది. న్యూ హైస్ ఫార్మ్ అవుతూ వెళ్తున్నప్పుడు సపోజ్ ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గనక ఇంకా కంటిన్యూ అయిపోతుందనుకోండి. సో, ఇలా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఇంకా రోజు రోజుకి కిందకెళ్తూనే ఉంది. మరి యాక్చువల్‌గా మరి నేను దీన్ని ఎక్కడ సెల్ చేయాలి? సో, ఎక్కడ సెల్ చేయాలి అని అన్నప్పుడు దీనికోసం మనం కొంచెం ప్రైస్ యాక్షన్ చూసుకోవాలనమాట. సో, ప్రైస్ యాక్షన్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు స్టాక్ ప్రైస్ ఈ లోస్ యొక్క దగ్గర నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఆ ట్రెండ్ లైన్ ఎక్కడైతే బ్రేక్ అయ్యి కిందకొస్తదో అలాంటప్పుడు మనకి సెల్లింగ్ ఇండికేషన్ వచ్చినట్టు. ఎందుకంటే ఒకవేళ ఈ లోని గనక బ్రేక్ చేయలేదు అనంటే స్టాక్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ న్యూ హైస్ ఫార్మ్ అవుతూ ఇలాగే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది కంటిన్యూ అవుతూ కిందకెళ్ళిపోవచ్చు. ఆర్ఎస్ఐ కిందకెళ్తా ఉంటది. స్టాక్ ప్రైస్ మాత్రం పైకెళ్తూనే ఉంటది. బట్ మనకు క్లియర్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తది అనంటే, ఇక్కడ ప్రైస్ యాక్షన్ యొక్క లోస్ ఏవైతే ఉన్నాయో, ఆ లోస్ కింద క్లోజ్ అయినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే మనకి ఇండికేషన్ అనేది వస్తదనమాట. సో, ఇది మనకి వెన్ టు సెల్ అనే కాన్సెప్ట్ మనకిక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, మనం ఒకసారి మళ్ళీ దీన్ని రిపీటెడ్ చూస్తే, స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే ఇలా పెరుగుతూ ఉందో, న్యూ హైస్ ఫార్మ్ అవుతూ పెరుగుతూ ఉందో, అలాంటప్పుడు నాకు ఆర్ఎస్ఐ గనక ఇలా పడిపోతూ వస్తూ ఉంటే అట్లాంటప్పుడు నాకు డైవర్జెన్స్ వచ్చింది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో, హైస్ నుంచి నేను ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటే అది పైకి వెళ్తూ ఉంది. అండ్ ఆర్ఎస్ఐ యొక్క హైస్ నుంచి నేను కిందకి డ్రా చేసుకుంటే అది కిందకి వెళ్తూ ఉంది. సో, ఈ డైవర్జెన్స్ వచ్చింది కాబట్టి నేనేం చేయాలంటే లోస్ దగ్గర ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేసుకుంటాను. సో, లో దగ్గర ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కిందకొస్తుందో అలాంటప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్టు, సెల్లింగ్ ఇండికేషన్ ఇచ్చినట్టనమాట. సో, దీన్ని మనం సెల్లింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి న్యూ హైస్ ఫార్మ్ అవుతూ వెళ్తున్నప్పుడు మనం అమ్మేస్తున్నాం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పడిపోయిన బై ఎట్ బాటమ్ లేకపోతే బై ఎట్ డిప్స్ అన్న కాన్సెప్ట్‌లో ఉంటారు గదా! సో, బై ఎట్ డిప్స్ అని వాళ్ళు ఇక్కడ బై చేస్తా ఉంటారు. బట్ మనం ఏం చేస్తామంటే మనం ఎగ్జిట్ అవుతాం. అంటే గ్రీడీనెస్‌కి మనం ఆపోజిట్‌లో ఉన్నామనమాట. అండ్ మనకి వారెన్ బఫెట్ కూడా అదే చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే అందరూ గ్రీడీనెస్‌లో ఉన్నారో అలాంటప్పుడు అమ్మండి. అండ్ ఎప్పుడైతే అందరూ ఫియర్‌లో ఉన్నారో అలాంటప్పుడు బై చేయండి అని చెప్పి. సో, ఈ ప్లేస్‌లో అందరూ గ్రీడీగా ఉంటారు. బట్ మనం సెల్ చేసుకుంటాం. న్యూ హైస్ ఫార్మ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఐ డౌన్ అవుతుంది అనంటే అలాంటప్పుడు సెల్లింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ ఎప్పుడు బై చేయాలి అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. బట్ సమ్‌హౌ మళ్ళొకసారి గనక మనం చూస్తే స్టాక్ ఎప్పుడైతే నాకు ఇలా న్యూ లోస్ ఫార్మ్ అవుతూ వెళ్తూ ఉందో అలాంటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎక్కడో చాలా పైన కొనుంటారు. డైలీ స్టాక్ ప్రైస్ పడిపోతా ఉంటది. సో, వాళ్ళకి ఫియర్ అనేది యాడ్ అవుతుందనమాట. అయితే ఇలాంటి ఫియర్ యాడ్ అయినప్పుడు సపోజ్ నార్మల్‌గా ఆర్ఎస్ఐ అనేది పడిపోతూ ఉండాలి. కానీ ఒకవేళ ఆర్ఎస్ఐ గనక పెరుగుతుందనుకోండి, న్యూ హైస్ ఫార్మ్ అవుతున్నప్పుడల్లా ఆర్ఎస్ఐ పెరుగుతుందంటే స్టాక్ ప్రైస్ పడిపోతూ మొమెంటమ్ పెరుగుతూ ఉంది. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే లోస్ దగ్గర లైన్ డ్రా చేసుకుంటే నాకది కిందకి పడుతూ ఉండాలి. అండ్ ఆర్ఎస్ఐ యొక్క లోస్‌ని నేను లైన్ డ్రా చేసుకుంటే అది పెరుగుతూ ఉండాలి. సో, ఇలాంటప్పుడు నాకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చినట్టు. సో, ఎప్పుడైతే నాకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చిందో అలాంటప్పుడు మనకి బయింగ్ ఇండికేషన్ అవుతది. కానీ కంగారు పడి కొనొద్దు. ఎందుకు కంగారు పడి కొనొద్దు అని అంటున్నాను అనంటే, ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చినా సరే ఎంతకాలం ఈ డైవర్జెన్స్ అనేది కంటిన్యూ అవుతది అనేది మనకు తెలీదు. సో, ఇలా కంటిన్యూ అవుతున్నంత కాలం మనం వెయిట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్‌లో నాకు ఈ హైస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకొని, ఆ లైన్‌ని ఎప్పుడైతే దాటుతుందో అలాంటప్పుడు మనకి బయింగ్ ఇండికేషన్ వచ్చినట్టనమాట. బట్ స్టాక్ ప్రైస్‌లో ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా పడిపోతూ ఉంది. ఇలా మళ్ళీ పైకి పెరిగినప్పుడు ఎమోషనల్‌గా చాలామంది ఎగ్జిట్ అయిపోతా ఉంటారు. భయపడి అమ్మేస్తూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే అందరూ భయపడి అమ్మేస్తూ ఉన్నారో అలాంటప్పుడు మనం దాన్ని బై చేసుకోవాలి. సో, ఇలాగా మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మనకి ఎప్పుడైతే మిగిలిన వాళ్ళందరూ ఫియర్‌లో ఉన్నారో అలాంటప్పుడు మనం బై చేసుకోవడానికి అండ్ అలాగే ఎప్పుడైతే అందరూ గ్రీడీలో ఉన్నారో మనం సెల్ చేసుకోవడానికి చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇస్తాయి. ఐ థింక్ ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.